హలో అండి, నేను మీకు నాని. అరిసెలకైతే ఇలా బియ్యం ముందు రోజు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మిషన్కి వేయించుకొద్దాం. ఇదైతే అరిసెల టైంలోనే అమ్ముతారు ఫ్రెండ్స్, అరిసెల బెల్లం ఇది. ఇప్పుడు దీన్ని గుండ్రాయితో చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం. అలాగే ఇలాచి కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్, దీనిలో చక్కెర వేసేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది. బెల్లం అయితే కొట్టేసాం చూడండి ఫ్రెండ్స్, ఇలా కొట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు బెల్లం. సాంప్రదాయంగా అయితే గిన్నెకైతే ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ బొట్టు. ఆడబొడుచుతో మనం గిన్నెలో బెల్లం వేయించుకుందాం ఫ్రెండ్స్. ముందు పాకానికి మనం వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని పాకం పట్టాలి. మేము వంటలు అన్నిటికీ ఫ్రీడమే వాడతాం ఫ్రెండ్స్. పాకానికి అయితే దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. పాకం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో ఇలాచి పౌడర్ వేసుకున్నాం. ఒక బొట్టు నెయ్యి వేసుకోవాలి. ఇలా అయితే పిండి పోసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత పక్కన పెట్టేయాలి. ఇప్పుడైతే అరిసెలు స్టార్ట్ చేస్తున్నాం చూడండి. అరిసెలు ఇలా నీట్గా పేపర్ కవర్కి ఒత్తుకొని వేయాలి. ఇలా అయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అరిసెలు అయితే ఫినిష్డ్ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్. ఈ అరిసెలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, షేర్, లైక్, సబ్స్క్రైబ్.